సరే, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వకంగా నమస్కరించి, ఈరోజు నా మీద వచ్చిన అభియోగం నాకు ఓకే. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా ఫేక్ వీడియో. నన్ను బదనాం చేయడానికి, నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కలా పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద్ రెసిడెన్సీలో మీటింగ్ పెట్టినట్టు, అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీలు ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద్ రెసిడెన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఆనంద్ రెసిడెన్సీ కాదు, గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ, ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటన్నిటికీ పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి. కానీ నాకు సంబంధం లేని విషయం ఇది. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాని నిమిత్తం నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరో, నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను. నా కెరియర్ని పాడు చేస్తున్నారు, నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు, వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మిరాజ్ సినిమా చూసుకుందామండి. ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు. ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ AI ద్వారానే అది చేశారు. అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల. అందులో భాగంగా నన్ను ఇలా బదనాం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఇలాగో ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు. అది ఫేక్ అని తేలింది. దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది, అది ఫేక్ అని తేలింది. ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరతరామ్ గారికి అలవాటు. ఈ ఫేక్ వీడియో ఇంటి దగ్గర కూర్చొని కాకపోతే ప్రజల్లోకి రండి, ప్రజా సంక్షేమం కోసం పోరాడండి, ఇలాగా బదనాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇవాళ తూర్పుగా సామాజిక వర్గానికి నేను గత 12 సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా. రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను. ఇంత పెద్ద సామాజిక వర్గం, రూరల్ అర్బన్ కలిపి 60,000 మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది, అదే సామాజిక వర్గం చెందిన ప్రెసిడెంట్ బదనాం చేయడం అన్నది ఎంత మాత్రం సబబు కాదని చెప్పి నేను భరతరామని హెచ్చరిస్తున్నాను. దాంతో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం ఆయనకి ఒక MP చేశాడు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు సిటీకి. అదే ప్రెసిడెంట్లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి, రాంబాబు గారు ప్రెసిడెంట్ ఏంటి ఆయన కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు. మొన్న నేను ప్రెస్ మీట్లో పేపర్ మిల్ గురించి, మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది. ఇన్ని నిజాలు కాదని నిరూపించమన్నాను. నిరూపిందే నేను మార్కెట్ అడుగు కూడా అంటున్నాను. నా వ్యాపార సంస్థలన్నీ వదిలేసి వెళ్ళిపోతానన్నాను. అయినా కూడా దాని నిరూపణ లేదు, ఏం లేదు. రకరకాల అభియోగాలు, ఆరోపణలు అన్ని. కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి ఏంటంటే, నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి. ఆయనతో ఫోటో. ఇవాళ నారా లోకేష్ గారు ఆయన IT శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, ఈ 2 విధాలుగా కూడా రాష్ట్రాన్ని
ఈ రెండు శాఖల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో, ఆర్నిష రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్న 18 గంటలు పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారి పక్కన ఫోటో, ఇవన్నీ రాష్ట్రం అంతా ఫ్రీ పబ్లిసిటీ చేసి నన్ను వైరల్ చేశారు. అదొకటి సంతోషిస్తున్నాను. ఎందుకంటే చేయని తప్పు ఎలాగ ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఎల్లుండైనా నేను తప్పు చేశానా చేయలేనా అన్నది అది ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో నేను తప్పు చేశానంటే తప్పని వస్తుంది, లేకపోతే లేదని వస్తుంది. అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ మీద ఫ్రీగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వైసీపీ సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ఉల్లిపాయల వ్యాపారస్తులు అతనికి ఏం తెలుసు, అతనికి ఏం తెలియదు అన్నారు. నాకేం తెలియదు కదా, తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా నేను అంతే కదండి. నా ద్వారా నాకు తెలియదట, ఎమ్మెల్యే గారికి తెలిసాట, మినిస్టర్ గారు తెలిసాట, లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు తెలిసారు. ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కడ రాజు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారండి అంటే ఇవన్నీ మాట్లాడారు ఏంటంటే నా మీదే కక్ష కాదండి, టోటల్ గా పార్టీని బదనాం చేయాలి, ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు కూడా ఇది తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కానీ చేసిందేమో ఆయన కరెక్ట్ కాదని ఆయనకి తెలుసు, మాకు తెలుసు, సమాజానికి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రజలు నువ్వు చేసి మంచిదే ఇలా ఉంటే ఎవరినో 5,000 4,000 కోట్లతో ఓడిపోతారు. ఆనాడు 50,000 పై చిలికి నెగ్గితేనే కానీ నేను నెగ్గినట్టే కాదు, లేదా రాజమండ్రి పోలీసు వెళ్ళిపోతానని ఇదే ఎంపీ మాజీ ఎంపీ భరత్ ప్రగల్భాలు పలికాడు. వాళ్ళు మళ్ళీ రాజమండ్రిలో ఎందుకున్నాడు? రాజకీయంలో రకరకాల కోణాలు, రకరకాల మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇదే ఉల్లిపాయల వ్యాపారం చేస్తా ఈఎఫ్ కుర్మారావు కానీ, మన సూర్యప్రకాశ్ గారు కానీ, రౌతాద్ గారు కానీ థియేటర్లు కట్టడం జరిగింది. కాయగూరలు ఉల్లిపాయల వ్యాపారం చేసే వాళ్ళు అంత ఆసమాసిగా చూడొద్దని, లోపుగా చూడొద్దని చెప్పి మార్కెట్ తరఫున ఆయన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే 2 పర్యాయాలు ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉల్లిపాయల వ్యాపారస్తుడే ఎమ్మెల్యే చేశాడు. పొట్టి సత్యనారాయణ గారు అబ్బాయి అని తాడేపల్లి కూడా ఉల్లిపాయల వ్యాపారస్తుడు ఎమ్మెల్యే. అంటే ఉల్లిపాయల వ్యాపారం కాయగూరల వ్యాపారం చేసి అంత లోపు ఈ భరతరామ్కి అని నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో లెఫ్ట్ రైట్ గా ఉంటున్న ఒకళ్ళేమో ల్యాండ్ మాఫియా, ఇంకోళ్ళేమో గ్రావిల్ మాఫియా, ల్యాండ్ మాఫియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలో పదవులు అనిపించి ఇవాళ ఈయన ప్రోత్సాహంతో కూటమిలో కోవిడ్ల కింద, మా కూటమి ప్రభుత్వంలో కోవిడ్ల కింద ఇద్దరిని పంపడానికి ప్రయత్నించడం కూడా ఇదే ఎంపీ భరత్. ఎందుకంటే వాళ్ళు కోవిడ్లుగా పంపించి మా కూటమిలో భాగంగా ఒక పార్టీలో చేర్పించి ఇక్కడి నుంచి సమాచారాలు తెలుసుకొని ఈయనేదో సాధించేద్దాం అనుకుంటాడేమో అని, అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాభర్తలు డైరెక్ట్ గా మన శాసనమండలి రాజ్యసభ సభ్యులు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ పార్టీలో జాయిన్ అవడానికి జరిగినప్పుడు తెలిస్తే నాకు రాజమండ్రి పరిధిలో కాబట్టి నాకు ఐడియా ఉండి నేను ఆ పై కమిటీ వాళ్ళకి రాజమండ్రికి బాధ్యతగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వీళ్ళు పార్టీని, తెలుగుదేశం పార్టీని, కూటమిని బోల్డ్ బదనాం చేసిన వాళ్ళు ఇవాళ మన పార్టీలో తీసుకురావడం వల్ల మనం నష్టపోతాం. ఇవాళ పార్టీకి అందరూ వెన్నుముగ్గా ఉన్నారు. 3 పార్టీలు కలిపి ఎవరు మట్టుగా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇవాళ అన్ని పార్టీలు సింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చెత్తా చెదారణ మనం జాయిన్ చేసుకోకూడదని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి అలాగే అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలియజేసి మీరు ఇరువురిని ఆపడం జరిగింది. ల్యాండ్ మాఫియాలు మీదే ఉన్నారు, కబ్జాదారులు మీదే ఉన్నారు, అన్ని మీదే ఉన్నారు. ఇది కాకుండా మా సెంట్రల్ విజిట్ మార్కెట్ లో ఈయన ఎంపీగా ఉంటుండగా ఒక షాపు కబ్జా చేయించి వాళ్ళకి షెడ్లు వేయించి ఈయన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ గా పనిచేసాడు. మొన్నటి వరకు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, ఆయన సస్పెండ్ చేయమని అడిగాం మొన్న చాలాసార్లు. చాలా రకాలుగా ఆయన మీద మీ ఆరోపణలు కాదండి, నిజాలు చెప్పాం. నువ్వు ఇంకా కూడా తిప్పుకున్నావు రౌడీ షీటర్ని. ఆయనకు ఒక షాప్ ఇప్పించి ఇవాటికి రాజమండ్రి మార్కెట్ లో ఎప్పటి నుంచో బతుకుతున్నావు, షాపులు లేవు. 30-40 వేల రూపాయలు అన్నదమ్ములు తిరిగిపోతే ఒక షాప్ అన్నదమ్ములకు అన్నయ్య వస్తే తమ్ముడు వ్యాపారం చేసుకుంటే 45,000 రూపాయలు 50,000 రూపాయలు అద్దెలు కడితే వ్యాపారం చేస్తా ఉన్నారు. ఈ షాపుకి అదే రౌడీ షీటర్కి 45,000 అద్దె కడుతున్నారు వేరే వాళ్ళు. దాన్ని ఖాళీ చేయించడానికి నేను కోర్టులో వేయడం జరిగింది, కార్పొరేషన్ వాళ్ళని కంప్లైంట్ చేయడం జరిగింది, ఆ కోర్టులో నడుస్తుంది. ఇలాంటి అనేకమైన కబ్జాలు, అనేకమైన రకాలుగాను ఇవన్నీ చేస్తా స్టార్టింగే ప్రజలకు ఇచ్చే స్థలాల్లో కోట్లాది రూపాయలు ఖాళీ చేసాం. నువ్వేంటి మాట్లాడటం? నువ్వు మాట్లాడటానికి ఎక్కడ సరిపోతావు? నేను కోరుతున్నది ఏంటంటే ఒక్కటే, ఈ వీడియో అన్నది నాకు సంబంధం లేదు, అది కాదు, అది ఏ ద్వారా వచ్చింది కాబట్టి మీరు నిరూపించండి. ఏమైనా ఉంటే శంషేర్గా నేను మీకు
తప్పు అన్నప్పుడు ఒప్పుకుంటాను, నిరూపించగలిగితేను. నేను కూడా కేసు పెట్టాను. ఇది ఇలా ఉంటుండగా ఆడియో సార్, అదే ఆడియోనే వీడియో కింద ప్రచారం చేశారండి. అన్ని వీడియోలు పెట్టారు కదా. నేను ఎవరికి పేపర్లో, అందరూ పేపర్లో దయించి నేను వేరే రకంగా ఎవరు అనుకోద్దు, అందరినీ గౌరవంగా చూసి వ్యక్తిని, అందరితో ఉన్నాయి సార్. అదే అని చెప్తాను, అందరి మండలంలో ఉండే వ్యక్తిని, అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని. నాకు నిన్న ఫోన్ చేసిన మన మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రెస్ మీట్ ఉంటుందండి, ప్రెస్ మీట్లో చెప్తాను అని చెప్పడం. తర్వాత వేరే మీడియా ఆయన ఫోన్ చేస్తే, ప్రింట్ మీడియా ఆయన, మేము ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్, నేను వచ్చి కలుపుతానని చెప్పాను. ఎక్కడున్నారు కలుపుతానంటే మనం ప్రెస్ క్లబ్లో ఉన్నామంటే నాకు కొన్ని కారణాల వల్ల అక్కడ రాలేకపోయాను. ఎలా ప్రెస్ మీట్ పెడతాం కదా చెప్తామని. ఇవన్నీ కూడా నిజాలు కాదండి. నేను ఎవరి దగ్గర కూడా ఈ ఆడియో నాదని చెప్పి నేను ఎవరి దగ్గర అది లైసెన్స్ని కాదు, నేను లైసెన్స్ని కాదు సార్. మద్యం వ్యాపారం ఉండడానికి, మద్యం దుకాణాలతో కలిసి పనిచేయడానికి ఏంటి వాటాల గీతాలు ఏం లేవున్నాడు. 4 షాపులు చూపించమని, నా వాటాలు ఎక్కడ ఉన్నాయో రికార్డెడ్గా చూపించమని అవి రాసి ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి షాపు 30-40 లక్షల లాస్లో ఉంది. మేము ఫ్రీగా ఇచ్చేస్తాం, అరకాలను ఫ్రీగా ఇచ్చేస్తాను, లాస్ అవ్వాల్సిన లేదు. నా పేరు 4 షాపులు ఉన్నాయనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారు 30-40 లక్షల లాస్ అని చెప్తున్నారు. ఇందాక కూడా కనబడి నాకు వాళ్ళు ఫ్రీగా ఇస్తాను నాతో ఇందాక చెప్పారు. వాళ్ళని అడిగి బతిమాలించి కావాలి తెప్పించేస్తాను. నా షాపులు నిజంగా 4 ఉండేలా ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ రాయిచ్చేస్తాను ఎవరికి కావాలి. ఎవరండి ఏలేదు సార్, అందరికీ తెలుసు. ఇద్దరు భార్యాభర్తలు అంటే ఆటోమేటిక్ గా వైసీపీలో భార్యాభర్తలు కూటమిలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించడం మీకు తెలీదా? ఇంకొక ల్యాండ్ మాఫియా అన్నవాడు ఇంకోటి తెలీదా? అందరికీ తెలుసు. పేర్లు ఎందుకంటే ఎందుకు చెప్పడం? పేర్లు చెప్పాలంటే పేర్లు చెప్పచ్చండి. ఏమండి పాలికసీన్ అన్న వ్యక్తి ఒకడు భూ కబ్జాలు, అలాగే మరొక భార్యాభర్తలు వచ్చి కొత్తల బాలమురళీకృష్ణ, రాజ్యలక్ష్మి, వీళ్ళిద్దరు కూడా గ్రావెల్ మాఫియా చేశారు. వైసీపీ ఉంటుండగా అనేక రకాల బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. అలాగే వాళ్లే కూటమిలో భాగంగా మా 3 పార్టీలు ఏదో ఒక పార్టీ సెలెక్ట్ చేసుకుని జాయిన్ అయిపోతామని ప్రయత్నించారు. అది కూడా ఆపింది నేను. గతంలో పార్టీలని, తెలుగుదేశం పార్టీని, జనసేనని కలనివ్వకుండా చేయడంలోనూ, విపరీతంగా విమర్శించడంలోనూ, ఆ విమర్శలు చాలా దారుణంగా మన చెవులారు ఏం లేని పరిస్థితిలో విమర్శించిన పరిస్థితి వీళ్ళది. అటువంటి మనల్ని తీసుకొచ్చి కలుపుకోవడం ఏంటని చెప్పి నేను మా ఎమ్మెల్యే గారి ద్వారా ఆ కూటమిలో భాగంగా మన పార్టీకి తెలియజేయడం, ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే ఊరికనే కోవట్లను పంపించి పార్టీని బదనాం చేయడం. పైగా ఇంకోటి ఏంటంటే ఏదో నాకులాటోళ్ళు 4-3 పార్టీని అండదండలుగా ఉండి పార్టీ గురించి హార్నెస్లా కష్టపడతాం. నేను 35 నుంచి పార్టీ గురించి కష్టపడుతున్నాను. ఏ రోజు పదవుల గురించి కానీ ఇంకోటి కానీ ఎవరిని అడగలేదు. మాకు బుచ్చి చౌదరి గారు కూడా నన్ను అపారమైన గౌరవం చేసి ఇచ్చేవారు. ఆయన ఎన్నాళ్ళు చేశారు. ఇలాంటి చీప్ రాజకీయాలు ఎప్పుడు బుచ్చి చౌదరి గారు చేయలేదు. హోందాతనంగా చేశారు రాజకీయాలు. అపోజిషన్ ఆడు ఉన్నారు. అప్పుడు ఏసీవై రెడ్డి గారు వీళ్ళు ఉండేవారు. అపోజిషన్ గట్టిగా ఉండేది, ఎంతకంటే గట్టిగా ఉండేది ఏసీవై రెడ్డి గారికైనా బుచ్చి చౌదరి గారికి. అయినా కూడా ఇలాగా పార్టీ పరంగా మాట్లాడారు, కానీ ఇలాంటి ఫేక్ వ్యవహారాలు ఎప్పుడు ఏం చేసేయలేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఆ తర్వాత ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఎమ్మెల్సీగా చేశారు, కానీ ఆయన హోందాతనంగా చేశారు. దాని తర్వాత భవానీ గారు చేశారు, ఇప్పుడు మా ఎమ్మెల్యే చేస్తున్నారు. ఎవరు ఎదుటి కించపరిచే వ్యవహారంగా పార్టీలో నేత ఇమేజ్ పెంచుకోవడానికి లేక చేయొచ్చు, కానీ ఎదుటి బదనాం చేసి లేనిపోని ఫేక్ అన్ని క్రియేట్ చేసి చేయడం అన్నది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఖబర్దార్ భరత్ గారు, మీరు నా మీద చేసిన అభాయం నిరూపించండి. నేను నిరూపిస్తే ఖచ్చితంగా ఈ నిరూపణ నాది కరెక్ట్ అని నిరూపిస్తే నేను అన్నిటికీ సంజయ్ చెప్పుకుంటాను. ఇది ఒకటైనప్పుడు రెండోది అవుతాయి సార్, ఒకటైనప్పుడు రెండోది అవుతాయి సార్. అవును సార్. విచారణ సార్ ఎమ్మెల్యే నేత నిన్న విచారణకి చెప్పేశారు. డిపార్ట్మెంట్ ఎస్టీఎఫ్ వాళ్ళు ఎమ్మెల్యే గారిని ఫోన్ చేయడం, మా ఎమ్మెల్యే గారు చెప్పడం, నన్ను పిలిచి అడగడం ఏం జరిగిందని, ఇదంతా ఫేక్ సార్, నాకు సంబంధం లేదని చెప్పడం. అదే మాట వాళ్ళకి చెప్పి మావాడు ఏం చేయలేదు అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ అంటల్లో ఏమైనా రుజువులు, సాక్ష్యాలు ఉంటే ఈ కేసుని దర్యాప్తు చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది.
మధ్య వ్యాపారంతో మీకు సంబంధం లేదు. లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో లేదు. లేదండి, బారు అది వేరే పార్ట్నర్లు అందరూ కలిసి చేసుకుంటున్నారు. నేను ఎన్నగా అమ్మన్నాను బార్ అది. లేదండి సార్, అదే చెప్తున్నాను సార్. నేను ఎప్పుడైనా ఎవరితోటైనా మీటింగ్ పెట్టినా రుజువు చేయమన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు, రాజమండ్రిలో ఏ మూలైనా, ఏ హోటల్లోనైనా, ఏ ఫంక్షన్ హాల్లోనైనా నేను 39 మందిని కాదు కదా 25 మందిని కూర్చోబెట్టినట్టన్నా ఉన్నదేమో రుజువు చేయమన్నారు. గత 5 నెలల నుంచి ఇప్పుడు కాదు. ఏమనే ఏమంటే రాజమండ్రిలో ఎవరన్నా ఇబ్బంది వస్తే ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఇబ్బంది ఉంటే రేపు నుంచి నువ్వు ఇలా చేయకూడదు, తప్పు చేయకూడదు అని ఆయన మందులు ఎంత. అట్ ద సేమ్ టైం ఒకసారి ఎక్సెస్ చేయండి, రేపు ఏమైనా తేడా చెప్తే మీరు పేపర్లో ఇష్టమైన రాసుకొని అరెస్ట్ చేయండి అని చెప్తాం. అంతే తప్ప ఎవరో ఇబ్బందుల గురించి వస్తారు. ఎమ్మెల్యే అందుబాటులో లేరు, 2 రోజులు 3 రోజులు లేకపోతే నేను ఆఫీస్ దగ్గర కూర్చున్నా, నా దగ్గరకు వచ్చినా మా వార్డులోనైనా లేదా 6 వార్డు ట్రస్టుల కింద చేస్తున్నాను. 6 వార్డులు వచ్చినా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి ఆ ఇబ్బంది తొలగించి, అంటే మరీ దారుణమైన ఇబ్బందులు అయితే మనం ఏం చేయలేం. కానీ చిన్న చిన్నగా ఫ్యామిలీ కానీ ఇచ్చారా బాబు అని చెప్పడం కానీ ఇలాంటివి చెప్తాం కానండి. ఎవరిని వస్తే కష్టాన్ని కాపాడుకోవడానికే కూర్చోడం. ఈ ప్లాట్ఫారం ఎందుకంటే ప్రజాసేవకే ప్లాట్ఫారం. ఆ సేవలో భాగంగా చెప్తా అంతే తప్ప మేము ఇవన్నీ మా మీద పెడితే మేము ఏం చెప్తాం సార్. అందరూ పార్టీ వాళ్ళే. పార్టీ ఇందులో బ్రాంచ్ షాప్ కి సంబంధించిన ఆయన 14వ వార్డు ప్రెసిడెంట్, ఆయనేమో 14వ వార్డు సెక్రటరీ, 29వ వార్డు.